ఎగరేసుకుని మాట్లాడతారు, కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతారు కదా. అవును. అదే ఇప్పుడు ఏం మాట్లాడాలి వాళ్ళు? ఏం స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఇప్పుడు? అవును. ఏ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛని ఇక్కడ కుదించాం. రెండవది అవతల అవమానాలు పడతారు, అది మిస్ అవుతున్నారు ఇక్కడ లాజికల్. ఇప్పుడు అతనికి ఆ పార్టీ పదవే ఉందండి, ఏమీ లేదు, తన పని తను స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు, పక్కేళ్ళు కూర్చుంటాడు. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడ నాయకత్వం వహిస్తా ఉన్నాడు, జనసేన వెళ్తే కనీసం పట్టించుకోవాలా, స్టేజీ మీదకి పిలవరు వీళ్ళని. అప్పుడు అతను అవమానించబడుతున్నట్టా లేదా? అంతే కదా, అదే కదా వాళ్ళు ఫీల్ అయ్యారు. అంతకు ముందు అయితే నువ్వే స్టేజీ, నీ నాయకుడే స్టేజ్ ఎక్కి కూర్చున్నాడు, ఇప్పుడు కింద చప్పట్లు కొడతా కూర్చోవాలి. అది మీరు ఒక కోఆర్డినేషన్ కమిటీ అని వేసుకున్నారు, నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీ, రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ. ఎన్నిసార్లు మీటింగ్ అయినాయండి? అసలు కార్యకర్తల సమస్యలు రాసుకున్నోడెవడు, ఆ కమిటీ ముందుకు తీసుకెళ్ళి చర్చించినోడెవడు, పరిష్కారం చూపించినోడెవడు, అసలు ఏం జరిగిందని? అసలు సమన్వయ కమిటీనే మీటింగ్లే అక్కడ, ఇంకెందుకు మరి సమన్వయం? రెండవది గౌరవించబడుతున్నాడా? నువ్వు గౌరవించబడుతున్నావు.